నీ పతనమా లేక పరాజయమా? నా పేరు వింటే పరాజయం పారిపోతుంది, పతనం చిత్ర కారిపోతుంది. పాపం నీ వల్ల నిషాలో తోలిపోతుంది. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నువ్వు జాలి పడడానికి నేను అసమర్థుని కాదు, అనాథని అంతకన్నా కాదు. నీ మీద విజయం సాధించి నిన్ను నా సొంతం చేసుకుంటాను. చూడు, ఇదిగో ఈ పొగరుతోనే నన్ను రెచ్చగొట్టావు. అందుకే త్వరలో జైలుకి పంపించబోతున్నాను. ముందు అక్కడి నుంచి ఎలా బయటికి రావాలో ఆలోచించు. నన్ను జైలుకి పంపించడానికి నేను నేరస్తుని కాదు. నీ పొగరు దించే మగసీరుతో మిడిసిపడుతున్నా. అలాగా, సరే సరే. అయితే నువ్వు చేసిన తప్పులన్నీ ఒక ఫైల్లో రాసుకున్నావు, గుర్తుందా? ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గర ఉంది. దాన్ని నేను పోలీసులకు అప్పగించాను. నీ జీవితం మొత్తం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాంబజనే. ఎంతకు తెగించావు రోజా? ఆశగా నన్ను చూసుకొనిగా నువ్వు ఎలా రెచ్చిపోతున్నావు? మర్యాదగా నా ఫైల్ నాకు అప్పగించు. నన్ను ఓడించాలనే పిచ్చాసతో నన్ను రెచ్చగొట్టావు. దానికి అప్పుడు నువ్వు నా దగ్గరే పడి ఉంటావు. ఆగే సమయం ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు చెలరేగే సమయం ఆసన్నమైంది. ఇక నీ అన్నంతో ఆడుకుంటాను. నువ్వు మనిషివా లేక మనిషి రూపంలో రాక్షసుడివా? అవునా? మృగం లాంటి మగాడిని రగిలిపోతున్నా నీ సొగసుకు పగవారిని ఎన్నాళ్ళు నిన్ను మంచిగా పొందాలనుకున్నాను, కానీ నీకు అదృష్టం లేదు. ఇప్పుడు నేను బలవంతంగా పొందే అదృష్టం. వద్దు, మర్యాదగా చెప్తున్నాను, నన్ను వదిలి వెళ్ళు. లేదా నా శివ వస్తే నీ అంత చూస్తాడు. నేను సెక్స్ లో ఎక్స్ లాంటి వాడిని. అలాంటి నన్ను వచ్చుకొట్టావు. నీతో ఫిక్స్ అయిపోతాను. జగన్, ఆడదాని ముందు పసిబలం చూపించడం మగతనం అనుకున్నావా? నీకు దమ్ముంటే, కలేజా ఉంటే నాతో రా. శివ, చూడు. నువ్వు ఇంటికి వెళ్ళు, ఈ సంగతి నేను చూస్తా. ఒరే శివ, రోజాను అందుకోవాలని ఆశపడుతున్నావు, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదురా. నీలాంటి మోసగాళ్ళు ఎంతమంది వచ్చినా నన్ను రోజాను వేరు చేయలేరు. అంత ధీమాగా చెబుతున్నావు. నువ్వు దాన్ని కొట్టుకున్న మొగుడివా, ఉంచుకున్న ప్రియుడివా? మతి లేకుండా మాట్లాడకు, గతి లేకుండా చేస్తాను, జాగ్రత్త. గతి లేని వాడివి నువ్వు. అందుకే రోజా పంచన చేరి అది చెప్పిన వెద పనులన్నీ చేస్తున్నావు. మగజాతి పరువు తీస్తున్నావు. నేను వెద పనులు చేయట్లేదు, నీలాంటి వెదలకి బుద్ధి చెప్తున్నాను. అన్యాయాన్ని అంతం చేస్తున్నాను. నీతికి అవినీతికి తేడా తెలియని నీవు ప్రజల్ని ఉద్ధరించే పరమాత్మలా మాట్లాడుకో. నా ఫైల్ దొంగతనం చేసి ఆ రోజాకు అందించిన నువ్వు నిజాయితీ పరుల్లో పోజు కొట్టకు. నువ్వు అనేక అక్రమ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించావు. నీ పాపాల చిట్టా బయట పెట్టి నీ ఆట కట్టించాలని ఆ ఫైల్ కాజేశాను. ఇప్పుడు నువ్వు చచ్చిన పాముతో సమానం. నువ్వు అలానే అనుకుంటూ ఉండు. నీ బ్రతుకు నవ్వుల పాలు చేసి నీ కళ్ళ ముందే ఆ రోజాను అనుభవిస్తాను. దాని టెక్కు నీ లిక్కు ఒకేసారి వదిలిస్తాను. నువ్వు 100 జన్మలు తపస్సు చేసిన నన్ను రోజాను ఏమీ చేయలేవు. నువ్వు ప్రేమించిన నీ రోజా దగ్గర నువ్వు నామస్తులు నిరూపించి నిన్ను కథకథ లెక్క పెట్టిస్తాను. తొందరపడకరా, నీకు ముందుంది అసలైన ముసల్ల పండుగ. పంచమ వేదంలో మంచితనాన్ని పణంగా పోసుకొని సకల ధర్మాలను ఆయుధంగా చేసుకొని నీలాంటి నీచమైన నరికి పారేయడానికే పుట్టాడురా ఈ రౌడీ శివ. నేను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నా ప్రాణాలను అర్పించగలను, కానీ నీలాంటి వాడు నా ఎడమ కాలి కూడా కదిలించలేరు. గుర్తుంచుకో. మైండ్ ఇట్.